ఈ ఆత్మ అంటున్నాం కదా, ఈ ఆత్మ అనేది మన దేహంలో ఎక్కడ దర్శించుకోవచ్చు, ఏంటి అలాగే? హృదయంలో. హృదయం. ఆత్మ అనే దానికి అర్థం ఏంటంటే ఇది ఆత్మ లేదా ఇది ఆత్మ అలా అంటారు. అలా కాదు, ఇది అంతా కలిపే ఆత్మ. ఏంటి ఎలాగంటే ఒక మల్లెదండ ఉందనుకోండి, మల్లెపూలు అన్ని ఇలా గుచ్చుంటాయి, అప్పుడే కదా దండ. ఆ దండని విడివిడిగా ఉండే దండ అంటారు. ఆ పువ్వులు అక్కడొకటి ఇక్కడొకటి లేకపోతే దగ్గరగా పెట్టినా కూడా దండ అంటారు. ఒక గుంపులాగా అలా ఉంటాయి అంతే, పోగు. కాకుండా దారం ఎలా ఇది అన్నిట్లో ఉంటుంది, అలాగా మనం బుద్ధిలో, మనస్సులో, అహంకారంలో మనకు 5 ప్రాణాలు, 5 ఉపప్రాణాలు ఉంటాయి. వాటిల్లో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 7 రకాల ధాతువులు, ఈ అవయవాలు, ఇవన్నీ వీటన్నిటిలోనూ ఉంటుంది. ఏ ఒక్కటి కాకుండా అన్నిటిలోనూ ఉన్నది, అన్నిటికంటే కూడా పైన ఉన్నది. అన్నిటికంటే పైన ఉండడం ఏంటి మళ్ళీ అంటే వీటిల్లోనే ఇరుక్కుపోకుండా కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఉండి విశ్వం అంతా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నదే బయట ఉంటుంది, కాస్ట్ కాదు మొత్తం. అంటే మన భూమి మీదే కాదు, వేరే గ్రహాల మీద, సౌర కుటుంబాలు, ఇలాంటి గెలాక్సీస్, విశ్వం ఎంతో ఉంటుంది. అదంతా కూడా ఉన్నది విశ్వాత్మ. ఈ మనం అందరం కూడా జీవులు, దాన్ని జీవాత్మ అంటాం. జీవి అంటే ఆకాశమే. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఉంది ఆకాశం. ఎంత ఉందనుకోండి, అంత ఉండదు. ఇలా తీసేస్తే చిన్నది ఉంటుంది. ఇప్పుడు మనం స్కూటర్లో ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్లో సరిగ్గా లేదనుకోండి, బయటికి తీసి ఫుఫ్ అని ఊపుతాడు, క్లీన్ చేస్తాడు, అలా అలా చూసి నొక్కుతాడు దగ్గరికి, అంతే ఉండాలి. అలాగే అంత చిన్నది ఉంటుంది మేడం, చాలా బుజ్జిది. ఇప్పుడు మీకు ఇక్కడ పెడితే లైట్ వెలుగుతుంది కదా, అంతకంటే చిన్నది ఉంటుంది లోపల. అది చూస్తారు మీరు, ఎవరు డైరెక్ట్గా చూడటమే. డైరెక్ట్గా చూడటం అనేది గురువు అనుగ్రహం. ఏదో రోజు చూపిస్తాడు, అది నువ్వే అని చెప్తాడు, అది నువ్వే. అప్పటి నుంచి ఇంక మొత్తం మారిపోతుంది. ఆ రకమైన సాధన చెయ్యాలి. ఆ రకంగా సాధన ఎందుకు చేయాలంటే మా గురువు అలా చేశాడు. గురువు అలా చేసి విశ్వ ప్రణాళిక దీంట్లో ఆయన పనిచేశాడు, నేను కూడా పనిచేస్తాను. నేను ఆయన పని చేసినట్టు చేస్తాను, కాపీ. యజ్ఞం అంటేనే కాపీ. యజ్ఞం అంటే వాడు చేసినట్టు నేను చేయడం. ఆయన డబ్బు తీసుకున్నాడా, నేను కూడా తీసుకున్నాను. ఆయన అందరికీ ఊరికే ఇచ్చారా, నేను ఊరికే ఇస్తాను. అందరికీ చెప్పారా, ఎవరు అడిగితే వాళ్ళు చెప్పారా. నన్ను రాజమండ్రిలో వాళ్ళు అడిగారు, ఎవరు పడితే వాళ్ళు అడిగితే చెప్పేస్తా గాయత్రి అని అడిగితే చెప్తాం, అంతే తప్ప మీ ఇంటికి ఎలా వచ్చింది చెప్తా గాయత్రి అలా మటు చేయను. అలా చేయకూడదు. అడిగాడు అంటే అర్థం వాడికి అర్హత ఉన్నది. ఈ ఆత్మని దర్శించుకోవడం అనేది ధ్యానం ద్వారా సాధ్యమా గురుగారు, గాయత్రి చేయడం ద్వారా? ధ్యానం, గాయత్రిలో ధ్యానం కలిసే ఉంటుంది. గాయత్రి చేస్తున్నాం అనుకోండి, మొత్తం విశ్వం అంతా నిండిన ఆ పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది దుఃఖనాశకం. అంటే మనం దుఃఖాలని పోకూడదు, పాపనాశకం, పాపాలు పోకూడదు. అదే సుఖస్వరూపం. సుఖస్వరూపం అన్న భగవద్గీత అన్న ఒకటే. సుఖస్వరూపం, దుఃఖనాశకం, పాపనాశకమైన అది సవితాశక్తిని అంతరంగంలో ధారణ చేస్తాం. అంతరంగం అంటే మన లోపల ఉండే ఫస్ట్ పాయింట్ అనమాట. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఆ వెలుగు మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. వెలుగు వచ్చింది, అది అంతా విస్తరిస్తాం. ఫ్లడ్ లైట్ లాగా మొత్తం హైదరాబాద్ అంతా వెలిగిపోయే లైట్ పెట్టామనుకోండి, అందరికీ లైటే, ఎవరికి లైట్ లేకుండా లేదు. ఇప్పుడు మనకు అరోరా బోరియాలిస్ అని ఉంది, నార్త్ కెనడా అటువైపు, ఇంకా కొన్ని నెదర్లాండ్స్ అటువైపు. రాత్రిపూట ఆకుపచ్చ రంగు అయితే పింక్ కలర్ వెలుతురు వస్తుంది, కానీ అరోరియా బోరియాలిస్. అదేం జరుగుతుందంటే ఆకాశంలోంచి శక్తి భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి ఎంత శక్తి కావాలో అంత భూమి మీద లాక్కుంటుంది. లాక్కొని సౌత్ పోల్ నుంచి వదిలేస్తుంది, అక్కర్లేదు. అలాగే మనం గాయత్రి చేస్తున్నప్పుడు ఇది నార్త్ పోల్. నార్త్ పోల్ నుంచి ఆ శక్తి మనలోకి వస్తుంది. సౌత్ పోల్ అంటే మూలాధారం, దాంట్లో అక్కర్లేని పోతుంది. అక్కడెక్కడైతే అరోరియా బోరియాలిస్ జరుగుతున్న నెలలు ఉన్నాయో ఆ నెలల్లోనే మనకు ఇది వస్తుంది. ఏమంటారు, శ్రీరామనవమి నవరాత్రులు వస్తాయి మార్చి. అలాగే రెండోసారి మళ్ళీ సెప్టెంబర్ అమ్మవారి ఉత్సవాలు, విజయదశమి వస్తాయి, దేవి నవరాత్రులు. ఈ రెండు అక్కడ భూమికి శక్తిదారులు వచ్చే నెలలు అనమాట. అప్పుడు గాయత్రి చేయమన్నారు. సైంటిఫిక్, ఇది సైంటిఫిక్ అంటే శాస్త్రీయమైన సాధనా విధానం.
సృష్టిలో జరుగుతున్న దానికి మీరు అనుగుణంగా ఉన్నారనుకోండి, అక్కడ వచ్చినవి మీకు తీసుకోగలరు. మేము అలా కాదండి, మేము ఎప్పుడూ చేస్తాం మెల్లిగా. వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉంటుంది, హాయిగా. చలికాలంలో బాగుంటుంది, ఎండాకాలం మార్చి ఏప్రిల్ సరే మడిపోతుంది. ఈ టైంలో కష్టం, అప్పుడే చెయ్యాలి. భూమి ఎలా తీసుకుంటుందో నువ్వు కూడా అలా తీసుకో. అందుకని గురువు ఏం చెప్తారంటే, నీ చేతనత్వం ఎలా వికసించాలంటే భూమి చేతనత్వం నువ్వు ఒకటైపోతావు. అంటే భూమిలో ఏం జరుగుతుందో నీకు కూడా తెలుస్తుంటుంది. అక్కడెక్కడ భూకంపం వచ్చింది మన ఫిలిప్పీన్స్. ఈ శరీరంలో ఫిలిప్పీన్స్కి సంబంధించిన కనెక్షన్ ఉందనుకోండి, అక్కడ ఏదో వణికినట్టుగా అవుతుంది. ప్రాక్టికల్గా చూడొచ్చు. బాగా బాగా సెన్సిటివ్ అయిపోతాం మనం. సెన్సిటివ్ అయిపోతాం. అప్పుడు మిగతా వాళ్ళతో కలవలేము. గురువుగారు ఉన్నారు, ఆయన సూక్ష్మీకరణ సాధన చేసినప్పుడు ఒక్కరు ఉండేవారు. చివరికి మాతాజీ ఎప్పుడన్నా వెళ్తుండేవారు, ఎవరు వెళ్ళడానికి లేదు గదిలోకి. గదిలో ఎప్పుడు ఉండేవారు, ఎప్పుడు గదిలో ఉండడం చేసుకోవడం. అలాగే అరవిందులు ఎప్పుడూ గదిలో ఉండేవారు, ఎవరితో మాట్లాడటం ఏది లేదు, రాసుకోవడం సాధన చేసుకోవడం. అలాగే మనం పెద్ద పెద్ద సాధనలు చేసేటప్పుడు ఎవరితో మాట్లాడటానికి ఉండదు. అవి చేయాలి ఇవి చేయాలని పరుగులు ఊరుకులు ఉండవు. కొన్ని ఇంట్లో కూర్చొని చేయడానికి లేదు. అందుకని ఆయన హిమాలయాలో చేసి వచ్చారు 4 సార్లు. అలాగా మన చేత ఏం చేయించుకోవాలో గురువుకి తెలుసు కాబట్టి ఆ రకమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అది నమ్మాలి. కాబట్టి గురువుని విశ్వసించాలి, గురువుని నమ్మాలి. గురువు నాకు ఎప్పుడు అండగా ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మధ్యలో మన సొంత బుర్ర ఉపయోగించకూడదు, తలకాయ ఎగరేయకూడదు, కాలర్ ఎగరేయకూడదు. అలా చేసామంటే కొంతకాలం పాటు ఆగిపోతుంది కనెక్షన్. ఇంట్లో కరెంట్ కనెక్షన్ లేదనుకోండి, ఏ స్విచ్లు వేసినా ఏమో. అందుకని స్విచ్లు వేసినా ఇక్కడ కూడా ఏమో. ఆ స్విచ్ వేయడమే గాయత్రి. ఆ స్విచ్ వేయటమే ఇంటెన్షన్ చూపించరు, నా ఇంటెన్షన్ ఇది అందుకు చేస్తున్నా గాయత్రి. అలాగే మన వైపు నుంచి వారికి వీడు పనికొస్తాడని ఒక నమ్మకం కలిగించాలి. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సొంతానికి వాడను అని మనం చెప్పాలి. ఇచ్చారనుకోండి, శక్తులు ఇస్తారు డెఫినెట్. ఈ శక్తులు నా సొంతానికి వాడను, అది మటుకు ప్రైమ్ కండిషన్, ఫస్ట్ అండ్ ఫండమెంటల్ కండిషన్. నీకు ఇచ్చిన శక్తిని వాడుతున్నాను, సొంతానికి వాడుకుంటున్నా, నాకు వాడుకోకపోతే ఇంకెందుకండి. ఎవరికన్నా ఉద్యోగం లేదనుకోండి, వస్తుంది ఉద్యోగం, అడుగు. నాకే ఉద్యోగం లేదనుకోండి, నాకు ఉద్యోగం వస్తుంది మయ్య అనుకో, అలా తప్పు. ఉద్యోగం కావాలంటే కష్టపడు, ఇలా వాడికి చేయకు. నీకు చెప్పింది వాడికి చెయ్యి, నీకు చేసుకోకు. అది గురువులు చూసుకుంటారు, నీకేం కావాలి అసలు అనవసరం అది మనకి. నువ్వు ఒకసారి ఎప్పుడైతే అవును ఆయన చూస్తారు కంగారెడ్డి. ఒకళ్ళకి అమెరికాలో మనం చేస్తున్నాడు, మన తెలుగు వాళ్ళు, ఇవాళతోటి వర్క్ పర్మిట్ అయిపోతుంది. వర్క్ పర్మిట్ కాగితం రాకపోతే అమెరికాలో ఉండడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, అసలు ఉండడానికే లేదు, ఎక్కడ వర్క్ చేయడానికి. ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేస్తే ఏం చేస్తాను, వస్తుందిలేండి, కంగారు పడతారు. అది సాయంత్రం ఎలా కాగితం వచ్చింది చేతి, అది తీసుకెళ్ళి గబగబా వాళ్ళకి ఇచ్చి మయ్యా. అప్పుడు తీరుబడిగా ఇంటికి వెళ్ళి ఆవిడ ఫోన్ చేసింది, ఈ కాగితం ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి, అడ్రస్ నాట్ ఫౌండ్ అని వెనక్కి వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్తుందంటే డెడ్ లెటర్ ఆఫీస్. డెడ్ లెటర్ అంటే అర్థం తెలుసు కదా, ఈ జన్మలో రాదు, వెనక్కి ఎలా వచ్చిందో అంటే వచ్చింది. అంతకంటే మిరకల్ ఉంటుంది. అలాగే ఈవిడ ప్రేయర్ చేసుకుంటుంటే పక్క అమ్మాయి విని ఆవిడ ప్రేయర్ చేసి వాళ్ళ నాన్నకి క్యాన్సర్ తగ్గింది. ఇది కూడా వాళ్ళే చెప్పారు ఫోన్ చేసి. ఇలాంటివి 1, 2 కాదు, అసలు ఆయన చేయదలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఫస్ట్ ఆయన చేయలేదు లేదని మనం ముందర నమ్మాలి.